కోస్తా జిల్లాలపైకి ముందా తుఫాన్ దూసుకొస్తుంది. ప్రస్తుతం కాకినాడకు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నెల్లూరు నుంచి సునీల్ అందిస్తారు ఫోన్ లైన్లో. సునీల్, జిల్లాలపై మోంతా తుఫాన్ దూసుకొస్తుందని ప్రస్తుతం వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల వేగంతో వస్తుందని కూడా విపత్తుల శాఖ అయితే వెల్లడించింది. ప్రస్తుతం చెన్నైకి 600 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు 710 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. పశ్చిమ వాయువ దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపిన పరిస్థితి. అయితే రేపు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని కూడా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపుగా 12 గంటల పాటు అయితే ఈ తీవ్రత కూడా కొనసాగుతుందని చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించి కానీ, సముద్ర తీర ప్రాంతాల వద్ద నివసిస్తున్న ప్రజల గురించి కానీ, అదేవిధంగా గతంలో తుఫానుకు వచ్చిన సంబంధించి మనం చూస్తే కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయో కావాలి కానీ, సులూరుపేట, అదేవిధంగా వెంకటగిరి, నెల్లూరు రూరల్ కి సంబంధించి, గూడూరుకి సంబంధించి ఇవన్నీ కూడా ఎక్కడైతే గతంలో ఇబ్బంది పడ్డారో అలాంటి ప్లేసులకు సంబంధించి కూడా అధికారులని ముందుగా కూడా ఈ తుఫాను హెచ్చరిక జారీ చేసి ప్రజలకైతే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కూడా జిల్లా కలెక్టర్ అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత వారం రోజుల్లో మనం చూసుకున్నట్లయితే కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ ముందుగానే అక్కడ ప్రజలతో పాటు కూడా అధికారులను అలర్ట్ చేశాడు. అలర్ట్ చేయడంతో పాటు కూడా భారీ వర్షాలకు స్వల్పంగా కూడా నష్టపోయిన పరిస్థితి. అదే విధంగా ఈ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అదేవిధంగా కాకినాడ నుంచి కూడా చెన్నై వైపు వస్తున్న నేపథ్యంలో భారీ వర్షాలు ఉంటాయి. అదేవిధంగా తుఫాను ప్రభావం కూడా నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, అదేవిధంగా తిరుపతి జిల్లాపై ఉంటుందని కూడా రెడ్ అలర్ట్ అయితే ఈ రోజు జారీ చేశారు. అదేవిధంగా రేపు సంబంధించి మనం చూస్తే కూడా ఆరెంజ్ అలర్ట్ కి నెల్లూరు జిల్లాని చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కూడా ఈ దీనికి సంబంధించి తుఫానుకు సంబంధించి మనం చూస్తే కూడా రాబోయే ఈ రోజు రేపు మెండుగా ఉండడంతో పాటు ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వ పాఠశాలకు కావచ్చు, ఈ 27, 28, 29 ఈ రోజులకు సంబంధించి కూడా ఈ తుఫాన్ ప్రభావితం ఉండడంతో సెలవులు ప్రకటించాడు జిల్లా కలెక్టర్. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం కూడా విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలలకు సెలవులు అయితే చెప్పిన పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ తీవ్రంగా వస్తున్న తుఫాన్ నుంచి ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో అధికారుల్ని హెచ్చరించారు. అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెలకొందని చెప్పుకోవచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సునీల్.